అందరికీ నమస్తే అండి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మనకి. సో ఆల్మోస్ట్ బీజేపీ అధికారంలోకి వచ్చినట్టే. బీజేపీ 40 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్న రిపోర్ట్స్. ఈ వీడియో నేను చేస్తున్న సమయానికి 10 గంటల 15 నిమిషాలు అయిందండి. బీజేపీ 40 స్థానాల్లో లీడ్లో ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ బీజేపీ పోల్ మేనేజ్మెంటు, బీజేపీ వ్యూహాలు మొత్తం సక్సెస్ అయినట్టే ఢిల్లీ ఎన్నికల్లో. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కొట్టాలనుకున్నారు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 ఏళ్లలో చేసిన పరిపాలన, వాళ్ళు చేసిన అంటే విద్య, వైద్యం, సంస్కరణలు చాలా చేశారు. కానీ బీజేపీ వాళ్ళు చేసిన పోల్ స్ట్రాటజీ ముందు, పోల్ మేనేజ్మెంట్ ముందు, వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన క్యాంపెయినింగ్ ముందు ఆమ్ ఆద్మీ పార్టీ నిలవలేకపోయిందనమాట. సో ఆల్మోస్ట్ నేషనల్ మీడియాలో చాలా సంస్థలు అంచనా వేసినట్టు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షమే. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పెద్ద సర్వే సంస్థలు ఏం చెప్పాయి, వాళ్ళ అంచనా ఏంటి? ముందుగా నా వాటం కూడా నేను ఒప్పుకుంటా. అంటే నేను ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఎంత అండి, చాలా చిన్న నీటి బిందువు అంతా. నేను జస్ట్ ఒక అంచనా చెప్పా. నిన్నగా మొన్న న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో ఒక అంచనా చెప్పా. 39-38 సీట్లు వస్తాయి ఆమ్ ఆద్మీ పార్టీకి. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ గత 10 ఏళ్లలో మంచి చేశారు, బాగా పేద వర్గాలకు దగ్గరయ్యారు. సో విద్య, వైద్యం సంస్కరించారు, అలాగే అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని నేను ఒక అనాలిసిస్ చేసి, కానీ పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ వాళ్ళు బాగా చేశారు. పోలింగ్ చివరి 2 రోజుల ముందు నుంచి బీజేపీ వాళ్ళు పకడ్బందీగా వ్యూహాత్మకంగా వెళ్ళారు. అలాగే పోలింగ్ రోజు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేతులెత్తేసి చాలా వరకు పోలింగ్ రోజు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా వదిలేసి వెళ్ళిపోయారని నేను నిన్నగా మొన్న మన 3rd ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. సరే, నా సంగతి పక్కన పెట్టేద్దాం, నేనెంత. కానీ కేకే సర్వే చాలా పెద్ద సంస్థ, ఒక రకంగా భారతదేశంలో సంచలనాలు సృష్టిస్తున్న సర్వే సంస్థ. కేకే గారు సంచలనాలు సృష్టిస్తున్న సెఫాలజిస్ట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమికి 160కి పైగా సీట్లు వస్తాయని ఎవరు అంచనా వేయాల, ఆయన అంచనా వేశాడు. దాంతో ఫోకస్ అంతా ఆయన వైపు మళ్ళింది. హర్యానా ఎన్నికల్లో ఆయన చెప్పింది పూర్తి రివర్స్ అయింది. దాంతో ఆయన ఇమేజ్, ఏపీ ఎన్నికలతో ఆయన పెరిగిన ఇంత ఇమేజ్ కాస్త హర్యానా ఆయన ప్రెడిక్షన్, ఆయన అంచనా తప్పడంతో బాగా పడిపోయింది. మళ్ళీ మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే సర్వే చెప్పింది ఆల్మోస్ట్ 220కి పైగా సీట్లు బీజేపీకి వస్తాయి అని మహారాష్ట్ర ఎన్నికల్లో కేకే గారు చెప్పడం, ఏ నేషనల్ మీడియా కూడా ఆ మార్కు అందుకోలేకపోవడంతో కేకే గారు చెప్పింది మళ్ళీ 100% సక్సెస్ అయ్యి ఆయన ఇమేజ్ మళ్ళీ ఇంత పెరిగింది. సో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏం చెప్తాడని అందరూ వెయిట్ చేశారు. అందరూ నేషనల్ మీడియాలో అందరూ కూడా ఖచ్చితంగా బీజేపీయే అధికారంలోకి వస్తుందని చెప్పినప్పటికీ కేకే మాత్రం 44 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని చెప్పారు. దాంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెప్పింది నిజమైతే ఆయన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ ఆయన చెప్పింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిజమవ్వాల. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది, బీజేపీ అధికారంలోకి రాబోతోంది. సో మరోసారి కేకే తన క్రెడిబిలిటీ కోల్పోయారు. ఒకసారి గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు, మళ్ళీ ఇప్పుడు దారుణంగా ఓడిపోయారు. సో దాంతో కేకే నిలకడ మీద ప్రశ్నార్థకం. ఎవరైనా సరే గెలవడం కష్టము, గెలిచిన తర్వాత ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టపడాలి. ఇప్పుడు కేకే గారు అదే దశలో ఉన్నారనమాట. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన చెప్పింది నిజమవడంతో ఎక్కడికో వెళ్ళిపోయింది ఆయన ఇమేజ్. చాలామంది విమర్శకులు కూడా ఆయన్ను కీర్తించారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెప్పింది రివర్స్ అవడంతో మళ్ళీ ఆయన విమర్శలు పాలవుతాడు. పైగా ఆయన నమ్మి చాలామంది బెట్లు వేస్తున్నారు. ఈ కల్చరు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన చెప్పింది పూర్తిగా నిజమవడంతో ఆయన చెప్పిన దాన్ని బట్టే ఎక్కువ మంది బెట్టింగ్లు వేస్తున్నారు. హర్యానా ఎన్నికల్లో దెబ్బయ్యారు. దాంతో మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన చెప్పింది చాలామంది నమ్మలేదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో నమ్మారు. మళ్ళీ ఆయన చెప్పినట్టు ఆమ్ ఆద్మీ పార్టీకి చాలామంది బెట్టింగ్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ చాలామంది దెబ్బైపోయారు. సో దాంతో కేకే నిలకడ ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే కేకే చాలా వయసు ఉంది, ఒక మంచి సెఫాలజిస్ట్గా స్థిరపడాలనుకుంటున్నాడు ఆయన. చాలామంది క్లయింట్స్ ఉన్నారు ఆయనకు. బెట్టింగులు వేసేవాళ్ళు కూడా కొంతమంది ఆయనకు ఫోన్ చేసి అడిగితే ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వేస్తారు. అటువంటిది ఇప్పుడు అది కూడా లేదు. ఆయన చెప్పింది నిజమవల. ఒక తెలుగు వ్యక్తి జాతీయ స్థాయిలో ఫేమస్ అయితే మంచిదే కదా, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కదా అనుకున్నాము. చాలామంది అతన్ని అంచనా వేశారు, కానీ ఇప్పుడు తప్పడంతో కొంచెం తలవంపులు అయితే తప్పలేదు. మేబీ
పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఆయన మళ్ళీ కోలుకోగలడు, తేరుకోగలడు. ఎందుకంటే ఆయన టీం స్ట్రాంగ్ టీం ఉంది. కానీ ఆయన సృష్టించిన సంచలనాలు ఎవరు మర్చిపోలేరు. మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానీ ఆయన చెప్పినవి 99% దగ్గర అవడం, ఆ సంచలనాలు ఎవరూ మర్చిపోలేరు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవ్వరూ కూడా బీజేపీ కూటమికి, ఎన్డీఏకి 220కి పైగా స్థానాలు వస్తాయని ఎవరు చెప్పాలి, ఆయన ఒక్కడే చెప్పాడు. అదే నిజమైంది కదా. సో ఆయన అంటే ఆయన గెలుపు సంచలనం, ఆయన ఓటమి ఊహాతీతం, ఊహకు అందలేదు. సో దాంతో మళ్ళీ కోలుకుంటాడేమోనని చాలామంది వెయిట్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.